వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఎగ్గు పప్పుచారు చేస్తున్నాను. నేను 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు కొంచెం వేడిగా బాగా ఫ్రై చేసాను. కొద్దిగా ఫ్రై చేసుకొని శుభ్రపరచుకొని కుక్కర్లో వేసుకోవాలి. 20 మిరపకాయలు తీసుకున్నాను. నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. ఉల్లిగడ్డ టమాటా వేసి పసుపు వేసి అందులోకి కందిపప్పుకి మళ్ళీ నేను శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. టమాటా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకుంటున్నా. టేస్ట్ కొరకు చిక్కదనం చారు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకోవాలి, కొంచెం అంత పసుపు వేసుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టేసుకొని 5 విజిల్ 6 విజిల్ వచ్చిందాక పెట్టుకోవాలి. సైడ్కి మళ్ళీ నేను ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. పప్పు వెళ్ళిపోయేదాకా చూసుకోవాలి, మూత తీసుకోవాలి. పప్పు బాగా రుబ్బుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని బాగా పేస్ట్ అయ్యేదాకా రుబ్బుకోవాలి మెత్తగా. చింతపండు చారు పోసుకోవాలి, గుజ్జుగా పోసుకోవాలి. టేస్ట్ దగ్గరకు చారు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, ఉప్పు ఎక్కువ పడుతుంది పప్పుచారులకి. కొత్తిమీర వేసుకున్న కొంచెం కరివేపాకు వేసుకొని చారు మసాలా పెట్టుకోవాలి. పక్కన పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. నేను జీలకర్ర వేసినాను. తర్వాత నేను పోపు గింజలు వేసుకున్నా. ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి తాలింపుకు. కరివేపాకు వేసుకోవాలి. ఎగ్స్ వేసుకోవాలి. అలా బాగా ఫ్రై అవ్వాలి. పసుపు వేసుకున్నా కొంచెం. తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నా. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నా. పప్పుచారు అలా పోపులో పప్పుచారు వేసిన అది కొద్దిసేపు మసాలా ఇవ్వాలి, 5 నిమిషాలు మసాలా ఇవ్వాలి. వేడి పప్పుచారు చాలా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. చాలా బాగుంటుంది, తిని చూడండి, లైక్ చేయండి. Subscribe to channel.